ఆధునీకరించిన వీఆర్ విద్య సంస్థలపై అమాత్యుల మధ్య అంతరాలు నెలకొన్నాయా? సుదీర్ఘ ఆధిపత్యం చేజారుతుందని ఆ మంత్రిలో ఆవేదన, ఆక్రోశం పెళ్లుబూకుతుందా? అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థగా రూపుదిద్దుకున్న ఆ ఉన్నత పాఠశాల ప్రారంభంలో మంత్రుల మధ్య విభేదాలు బట్టబయలు కావడానికి కారణమేంటి? విద్యాశాఖ మంత్రి లోకేష్ను సైతం కలవరపెట్టిన అమాత్యుని మాటల వెనుక ఉన్న ఆంతర్యమేంటి? లెట్స్ వాచ్ దిస్ పొలిటికల్ హీట్ స్టోరీ. వీఆర్ విద్యా సంస్థలు ఒకప్పుడు ఇక్కడ సీటు దొరికితే అన్ని రంగాల్లోనూ ఆ విద్యార్థికి రాచబాటే. దాదాపు 120 ఏళ్ల చరిత్ర కలిగిన వీఆర్ విద్యా సంస్థలు శతాబ్దం పాటు విద్యార్థుల భావితరాలకు పునాదిగా విరాజిల్లాయి. అయితే కారణాలు ఏమైనప్పటికీ అలాంటి ఉన్నత పాఠశాల మనుగడ గత కొన్నేళ్లుగా మసకబారింది. ముఖ్యంగా హైస్కూల్ విద్య 2 దశాబ్దాలుగా మూతపడింది, పతనావస్థకు చేరింది. సీన్ కట్ చేస్తే తాజాగా ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన P4 పిలుపుతో సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణ ఈ ఉన్నత పాఠశాలను సమున్నత స్థాయికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఎన్నికలకు ముందే ఈ విద్యా సంస్థను అభివృద్ధి చేస్తామంటూ హామీ కూడా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్సీసీ లాంటి ప్రైవేటు నిర్మాణ సంస్థ నారాయణ విద్యా సంస్థల బోధన, నిర్వహణ తోడ్పాటు, ప్రజల భాగస్వామ్యంతో కొత్త రూపును సంతరించుకుంది. ఒకప్పుడు దేశంలోనే అగ్రనాయకులు, విద్యావేత్తలు, ఉన్నత స్థాయి వ్యక్తులను అందించిన ఈ విద్యా సంస్థకు పూర్వ వైభవం సంతరించుకుంటోంది. తాజాగా పేరెన్నిక గల విద్యా బోధనా విధానాలు, వసతుల స్థాయికి వీఆర్ హైస్కూల్ సిద్ధమైంది. నెల్లూరు నగరంలో అత్యంత నిరుపేదల పిల్లలకు సైతం ఇక్కడ అడ్మిషన్లు దొరికాయి. నర్సరీ నుంచి 9వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. పాఠశాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పునఃప్రారంభించారు. దీంతో ఆరిపోయిన విద్యాకుసుమంగా భావించే వీఆర్ విద్యా సంస్థ మళ్లీ వెలుగులు విరజిమ్ముతోంది. ఇదంతా మంత్రి నారాయణ ఘనతేనంటూ ఇప్పుడు కూటమిలో నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది నాణానికి ఒకవైపు. మరోవైపు అదే కూటమిలో అసంతృప్తులు కొనసాగుతున్నాయా అనే అంశం ఇప్పుడు కూటమిలో విస్తృత చర్చకు తెరలేచింది. వీఆర్ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఆసక్తికర విషయాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ హైస్కూల్పై చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో, కూటమిలోనూ పెను సంచలనంగా మారుతున్నాయి. వెంకటగిరి రాజాస్ ఉన్నత పాఠశాలను వీఆర్ మున్సిపల్ హైస్కూల్గా మార్చడంపై బాహాటంగా అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి ఆనం. ఇందులో మున్సిపల్ వాటా ఎంత అంటూ దాదాపుగా నిలదీసినంత పనిచేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరికొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు ఇప్పుడు అమాత్యుల మధ్య అంతరాలను తెరపైకి తెచ్చాయి. సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్న సభలోనే మంత్రి ఆనం తన అసంతృప్తిని వెళ్లగక్కారు. దీంతో ఒక్కసారిగా వేదికపై ఉన్న మంత్రి నారాయణ సహా టీడీపీ కూటమి నేతలు సైతం విస్మయానికి గురయ్యారు. రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విస్తృత చర్చకు తెరలేచింది. వీఆర్ విద్యా సంస్థలకు, ఆనం కుటుంబానికి గడిచిన 6 దశాబ్దాలుగా ఎనలేని అనుబంధం ఉంది. కళాశాల పేరు వెంకటగిరి రాజాస్గా ఉన్నప్పటికీ ఆనం కుటుంబమే ఆ విద్యా సంస్థలకు యజమానిగా కొనసాగుతోంది. ఏసీ సుబ్బారెడ్డి దగ్గర నుంచి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వరకు మంత్రి కుటుంబ సభ్యులే కరస్పాండెంట్గా కొనసాగుతూ వస్తున్నారు. గడిచిన దశాబ్ద కాలంలో ఈ విద్యా సంస్థలపై నెలకొన్న కొన్ని ఆరోపణలు, న్యాయపరమైన చిక్కుల నేపథ్యంలో ఆనం కుటుంబం విద్యా సంస్థల బాధ్యతల నుంచి తప్పుకుంది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం వీఆర్ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులకు అప్పగించింది. న్యాయస్థానాల్లో మాత్రం ఆనం కుటుంబం తమ వాదనలను కొనసాగిస్తోంది. వీఆర్ విద్యా సంస్థల వ్యవహారంలో ఒకవైపు ప్రభుత్వం ఆ సంస్థలను ఆధీనంలో ఉంచుకోగా, తాజాగా కూటమి ప్రభుత్వంలో మంత్రి నారాయణ వీఆర్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల సమయంలోనూ ఆయన ఇచ్చిన హామీ అమల్లో ఉందని, వీఆర్ ఉన్నత పాఠశాలను పూర్తి స్థాయిలో ఆధునీకరించి నిరుపేద విద్యార్థులకు జాతీయ స్థాయి నాణ్యతా ప్రమాణాలు కలిగిన విద్యాబోధన అందిస్తానంటూ మంత్రి నారాయణ పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే వీఆర్ విద్యా సంస్థల్లో భాగమైన వీఆర్ హైస్కూల్ని మంత్రి పొంగూరు నారాయణ దత్తతకు తీసుకున్నారా అన్నంతగా అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. మంత్రి నారాయణ ఆలోచనకు ముఖ్యమంత్రి చంద్రబాబు P4ని తెరమీదికి తీసుకురావడంతో దాన్ని ఆసరాగా తీసుకున్న మంత్రి నారాయణ ఈ స్కూల్ ఆధునీకరణ బాధ్యతలను ఆయన కుమార్తె శరణికి అప్పగించారు. దాదాపు 3 నెలల పాటు భారీ వ్యయంతో ఈ హైస్కూల్లో రూపురేఖలు మార్చారు.
కార్పొరేట్ స్కూళ్లను తలదన్నే రీతిలో స్కూల్ను తయారు చేశారు. అంతే స్పీడ్గా అడ్మిషన్లు సైతం పూర్తి చేశారు. ఇదే సమయంలో ఇటు ఉపాధ్యాయులు, ఆయాల ఎంపిక నుంచి బోధనా సిబ్బంది వరకు మొత్తం నారాయణ విద్యా సంస్థల నిర్వహణలోకి వెళ్లిపోయాయి. ఇక్కడే మంత్రుల మధ్య అభిప్రాయ భేదాలకు తెరలేచినట్లు చర్చ జరుగుతోంది. దాదాపు 6 దశాబ్దాల పాటు వీఆర్ విద్యా సంస్థలకు కరెస్పాండెంట్గా వ్యవహరిస్తున్న ఆనం కుటుంబ సభ్యులకు వీఆర్ విద్యా సంస్థలు చేజారటం ఏమాత్రం మింగుడుపడటం లేదన్నది ఇటీవల జిల్లా కేంద్రంలో జరుగుతున్న చర్చ. దీనికి ఆజ్యం పోసినట్లుగా వీఆర్ విద్యా సంస్థల నిర్వహణ మొత్తం బాధ్యతలు మంత్రి నారాయణ కంట్రోల్లోకి వెళ్లటం, అందులోనూ నగర నియోజకవర్గానికి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటంతో ఆనం కుటుంబానికి నోరు మెదపలేని పరిస్థితి తలెత్తింది. ఇదే సమయంలో వీఆర్ ఉన్నత పాఠశాలను మున్సిపల్ హైస్కూల్గా బోర్డు పెట్టడాన్ని మంత్రి ఆనం అభ్యంతరం వ్యక్తం చేశారు. వీఆర్ విద్యా సంస్థలకు మున్సిపాలిటీకి సంబంధం ఏంటి అంటూ యువనేత లోకేష్ ప్రారంభ సభలోనే ఆయన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటివరకు అంతర్లీనంగా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బహిర్గతమైనట్లు తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఓవైపు వీఆర్ విద్యా సంస్థల హైస్కూల్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి నిరుపేదలకు అందులో అడ్మిషన్లు ఇచ్చినట్లు మంత్రి నారాయణ చెప్తున్నప్పటికీ వీఆర్ విద్యా సంస్థల్లో భాగమైన హైస్కూల్ను మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ఆనం కుటుంబం ససేమిరా అంటోంది. వీఆర్ హై స్కూల్ని మున్సిపల్ స్కూల్గానే కొనసాగిస్తారా లేదా వీఆర్ విద్యా సంస్థల్లో భాగంగానే ఉంచుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. దీనికి యువనేత లోకేష్ ఎలాంటి పరిష్కారం చూపుతారో అన్నది కూడా ప్రస్తుతం నెల్లూరులో హాట్ టాపిక్గా మారింది.